శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర 3వ భాగం. మునులందరూ కోరికపై మళ్ళీ గిరిజాశంకరుల గాథ చెబుతున్నాడు సూతుడు. తారకుడు కోరిన రీతిన అన్ని విధాలా సరిపోగలిగిన వాడు శివ వీర్య సంజాతుడొక్కడే గనుక దేవతలకు అంత ఆతృత ఆదుర్ద గిరిజా కళ్యాణం గురించి. శివవీర్య సంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడు లేడు. ఇది బ్రహ్మదేవుడి వరప్రభావం. సతీదేవి లేనందున శివుడు తపోదీక్షలో ఉన్నందున ఇదెలా సాధ్యం అనుకున్నారు దేవతలు. బ్రహ్మాది దేవతలందరూ విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరిపారు. ఏదో విధంగా పరమశివుడిని ఒప్పించి ఏదో ఒక పిల్లను తెచ్చి కట్టబెడతాం అనుకోండి. ఆ పిల్ల శివ తేజోపుంజానికి తట్టుకోవద్దు అని సందేహం వచ్చింది అందరికీ. అది నిజమే. అయినా ఈశ్వరుడు ఏ పిల్లనంటే ఆ పిల్లను చేసుకునేవాడా అనే ఇంకో సందేహం మరికొందరికి కలిగింది. శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెప్పాడు. అట్టి శివ మహాతేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి అంశతో జన్మించనున్నది. ఆమె హిమవత్ పర్వత రాజతనయ అని సూచనప్రాయంగా తెలియజేశాడు. తారకాసుర సంహారార్థం ఎంతో పకడ్బందీగా దేవతలందరూ ఆ పర్వత రాజతనయనే శంకరునికి పత్నిగా చేయ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇంతకు అసలు ఆవిడ జన్మించనే లేదప్పటికీ. అంటే ప్రాభవ వైభవాల దగ్గర నుంచి తమ ప్రయత్నం మొదలు పెట్టారన్నమాట. ప్రకృతి పురుషుల కలయిక జరగాలి, తత్ఫలం కుమార రూపంలో ఎదగాలి, ఆయన వల్ల తారకాసుర సంహారం జరగాలి. మళ్ళీ దేవతలంతా సమావేశమయ్యారు ఇంద్రుని ఆధ్వర్యంలో. ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడు అన్నాడు, నిజమే, శంకరుని తపోదీక్ష నిత్యం నేను చూస్తూనే ఉన్నాను కదా. పార్వతీదేవి అంత చేరువలో ఉండి కూడా ఎటువంటి కామ వికారానికి లోను కావడం లేదు. కావచ్చు కానీ ఆవిడ పూర్వాశ్రమంలో అతని పత్ని సతీదేవియే కదా అన్నాడు అగ్నిదేవుడు. నిజమే, కానీ ఆ సంగతినైనా వారిరువురికి తెలియచెప్పి పరస్పరం వారి మధ్య ప్రేమ అంకురించేలా చేయగలవారేరి. హవిస్సులను మోసే సామర్థ్యం ఉన్నవాడివి. ఈ చిన్న కబురు మోసే పని చేపట్టడానికి వేరే ఎందుకు, నీవే చాలు అగ్నిదేవ అని ఇంద్రుడు అగ్నిని పొగిడి ఆ పని సాధించ తలపోశాడు. అది మాత్రం నా వల్ల కాదు దేవేంద్ర, ఏమీ అనుకోవద్దు అన్నాడు అగ్నిదేవుడు. వరుణ, చల్లని వాడివి నువ్వైనా ఇంకా ఇంద్రుని మాట అతని నోట్లోనే ఉంటుండగానే దేవాదిదేవ అన్యథ భావించవద్దు, అది నా చేత కాదు అంటూ తప్పుకున్నాడు వరుణదేవుడు. కుబేర, శివుడు నీకు పరమ పవిత్రుడు కదా. ఈ సాహస కార్యానికి ఇంద్రుని మాట అందిపుచ్చుకుంటూ సాహస కార్యం మాట అలా ఉంచు. ఇంతకుముందే సతీదేవి దేహత్యాగం జరిగిన అనంతరం పునర్వివాహం చేసుకోమని శివునికి సలహా ఇచ్చి చీవాట్లు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు ఆ పని చేయడం నా వల్ల కాదు. నాకు ఇంకోసారి అదే మర్యాద తప్ప ఇంకేం మిగలదు. ఇతరాత్ర ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా అంటూ సందేహం వెలిబుచ్చాడు కుబేరుడు. మహామునుల వైపు చూశాడు. వారిలో ఒక్కరూ ఈ బాధ్యత నెత్తిన వేసుకోవడానికి రాలేదు. నిరుత్సాహంగా తమ గురువులైన బృహస్పతి వంక చూశాడు దేవరాజు. మరి బృహస్పతి హితోపదేశం చూస్తే పాకశాసన పార్వతీదేవి సతీ అవతారం అనేది పరమశివునికి తెలీదా? కానీ అతడు అంత సులభంగా స్త్రీ వ్యామోహాన్ని పొందేవాడా? అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహం ఆడగోరి సాన్నిధ్యానం వహిస్తూ ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది. ఆవిడపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా కార్యం సఫలమయ్యేది. ఇందుకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని తనయుడు పూనుకుంటే తప్ప ఫలితం సిద్ధించదు. కనుక అతన్ని రప్పించి ఏదో రీతిన అర్థించైనా సరే కార్యం ఫలవంతం అయ్యేలా చూడు, అప్పుడే బ్రహ్మవాక్కు ఫలించేది అని దేవగురువు తన హితోపదేశంతో దేవేంద్రునికి కర్తవ్య బోధ చేశాడు. మీనకేతకుణ్ణి మనసారా తలుచుకున్నాడు దేవేంద్రుడు. సుందరీమణుల కనుబొమ్మలను పోలిన విల్లు ధరించి చిగురాకులు గొడుగు పట్టగా మలయానిల పరివేష్టితుడై చంద్రవసంతులనే చెలికాళ్లను వెంట నిడుకొని రాజశుకరథాన్నెక్కి అక్కడికొచ్చాడు వలరేడు. తలచినదే తడువు. ఆ రీతిన వేంచేసిన రతిపతిని సచీపతి సాదరంగా ఆహ్వానించాడు. తన వల్ల ఏదో ముల్లోకాలకు ఉపకరించే పని పడిందే. దేవేంద్రుడు పిలవనంపడానికి ఆ క్షణమే అర్థమైపోయింది కందర్పుడికి. ఒకవేళ దేవేంద్ర పదవి నాశించి ఎవరైనా ఘోర తపస్సు చేస్తున్నారేమో. అందుకే ఇంద్రుడు కలవరపడి తపోభంగ నిమిత్తం నన్ను రప్పించాడా?
ఆలోచిస్తున్నాడు మన్మధుడు. ఒక్క నిమిషం ఆగి ఆ విషయమే అడిగేశాడు కూడా. ఇంకెక్కడి పదవి మన్మథ? అదెన్నడో తారకాసురుడి పాలైంది. పదవే ఉంటే దేవసభలో ఉండక ఈ రహస్య స్థావరంలో దేనికుంటాం? నీరసంగా అన్నాడు ఇంద్రుడు. అయ్యో అలాగా, నాకు ఈ సంగతి తెలియదే అన్నాడు. సరే మన్మథ, నువ్వు నిత్య సంతోషివి అంటూ జరిగిన సంగతి యావత్తు మదనుడికి వివరించాడు దేవేంద్రుడు. నా వల్ల దేవగణానికంతటికి ఎలాంటి మేలు జరుగుతుందని నీవు ఆశిస్తున్నావో దానికి నేనేం చేయగలను చెప్పు, శక్తి వంచన లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చాడు మీనధ్వజుడు. కానీ ఇంచుక సంశయం చేత ఆగాడు సచీపతి. సంకోచమేలా, సవివరంగా చెప్పు సురపతి అన్నాడు మన్మధుడు. అదే, ఆ విషయానికే వస్తున్నావు. నీ సుమశర ప్రయోగాలు సాంబశివుని మీద సాగాలి అన్నాడు. ఏమి, సాంబశివుని పైన అన్నాడు మన్మధుడు. భయమా? సాత్విషయంతో కాస్త బింకంగా పైకి కనిపించినప్పటికీ మన్మధుని మనస్సులో భయమే కలిగింది. అయినా గుంభనంగానే ఉన్నాడు మారుడు. పెద్ద పెట్టిన నవ్వేస్తూ, నాకు భయమేలా? ఆ సంగతి నీ వెరుగవా? నేను అందరికీ అజాతశత్రువును కదా. నన్ను మిత్రులుగా భావించని వారు ఈ ముల్లోకాల్లోనూ స్వర్గం మర్త్య పాతాళంలో ఉన్నారా అని గంభీరంగా ప్రశ్నించాడు. ప్రస్తుతం సదాశివుడు హిమవన్నగాలపైనున్న ఓషధి ప్రస్థం అనే ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు. దాక్షాయిని ప్రస్తుతం హిమవంతుని బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతున్నది. యవ్వనవతి అయిన తన కుమార్తెను హిమవంతుడు సపర్యలు చేసే నిమిత్తం అతడే స్వయంగా శివుని సన్నిధిని విడిచివచ్చాడు అన్నాడు. మేలు మేలు, వారిరువురు భార్యాభర్తల ఎందుకు మంచి అవకాశమే లభించింది కదా అన్నాడు మన్మధుడు. మనసిజ, ఆ పని అంత సులభ సాధ్యం కాదు. అందులో నీ ప్రమేయం అవశ్యం. అతని హృదయమున ప్రేమ రేకెత్తాలంటే నీ సుమశర ప్రతాపం రుచి చూపించాలి. తద్వారా వారిరువురికి ప్రణయం అంకురించి అది పరిణయంగా పరిణమిస్తేనే తారకాసుర వధ అనే కథ జరగగలదు. ఈ కార్యక్రమం నిర్వహణకే నిన్నాహ్వానించిందన్నాడు దేవేంద్రుడు. మొదట సంకోచించిన మునిజన దేవతాగణాల హితం కోసం కనుక నెమ్మదిగా తలూపిన సుమశరుడు అందరికీ సమ్మోదం చేకూర్చాడు. తన పరివారంతో సహా పెద్దల ఆశీస్సులు తీసుకొని అటు నుండి కదిలిపోయాడు. దేవతల ఆశీస్సులు దండిగా అందుకున్న మదనుడు, సర్వ ప్రపంచాన్ని సమ్మోహపరచగల నేను సాక్షాత్ శివుడినే చలింప చేస్తేనే కదా నా సత్తా లోకానికి వెల్లడయ్యేది అనే పట్టుదలతో కూడా శివుడు తపమాచరిస్తున్న తావుకు చేరువైనాడు మన్మధుడు. ఇంకేమున్నది, ఆ కాలంలో వసంత ఋతు సూచనలు ఆరంభమైనాయి. కాలం కాని కాలంలో వసంతాగమనం తపోదీక్ష పరులకు ప్రతికూలవర్తి. అశోకాది వృక్షాలు పూచాయి, మామిళ్ళు విరగకాచాయి. తుమ్మెదల ఝంకారం, కీరశుక పికాల కలకలారావం అధికమైంది. ఈ మధుమాసపు అలజడి, మదనుడి సందడి దేవలోకం నుండి హిమాలయ విహారాలకొచ్చిన కిన్నెర కింపురుష గంధర్వాదులకు మదనకేళికి సమాయత్తపరిచేలా ఉండగా మహేశ్వరుని మనస్సును అనుమాత్రం సంచలింపచేయకుండే. పరోక్షమున కాకుండా ప్రత్యక్షమున తన ప్రతాపాన్ని చూపించాలనుకున్నాడు. అతడి ప్రయత్నానికి సహకరిస్తోందా అన్నట్లు పార్వతీదేవి కూడా శివ పరిచర్యార్థం ఆ సమీపంలోనే సంచరిస్తున్నది. మదనుడికి మంచి పట్టు దొరికినట్టయింది. తరుణాబ్జముఖి పర్వతరాజపుత్రి చంద్రశేఖరుణ్ణి సమీపించి అంజలి ఘటించి నిలిచింది. సరిగ్గా అదే సమయంలో శివుడు ధ్యాన నిస్థలోంచి కళ్ళు తెరిచి తన ఎదుటనున్న పార్వతిని హసన్ముఖుడై చూశాడు. అదే అదనుగా భావించిన మదనుడు హర్షణ అనే శరాన్ని ప్రయోగించాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సమ్మోహనాస్త్రం సంధించాడు. ఇంకేమున్నది, ఆ లతాంతాయుత ప్రభావం వల్ల చంద్రోదయ వేళ సముద్రం ఉప్పొంగిన రీతిన నిమిషకాలం ఈశ్వరుని చిత్తం చలించింది. కానీ అంతలోనే శివుడు అప్రమత్తుడైనాడు. తనకు కలిగిన వికారానికి కారణం తెలియడం కోసం చుట్టూ చూశాడు. శివుడు తననే వెతుకుతున్నాడని అర్థమయ్యింది మదనుడికి. తప్పించుకొని పారిపోయేలోగానే గిరీషుని దృష్టికి దొరికిపోయాడు. తక్షణం తీక్షణమైన తన మూడో కంటిని తెరిచాడు త్రిలోచనుడు. ఆయన మూడో కన్ను అసలే అగ్ని కీలలకు ఆలవాలం కదా. ఓ మహోగ్రజ్వాల వెలువడింది నిటలాక్షుడి నయనంలోంచి. అంతే, మన్మధుడు బగ్గున మండిపోయాడు.
తిరిగి చూస్తే ఇంకేముందక్కడ, బూడిద తప్ప. ఆ మహా విషాదకర దృశ్యాన్ని చూసిన దేవమునులంతా హాహాకారం చేశారు. మన్మధుని రక్షించాలనే ఆత్రంతో వస్తున్న వారందరూ ఇంకా అంత దూరాన ఉండగానే వారి కళ్ళ ఎదుటే జరిగిపోయింది దారుణం. హఠాత్తుగా అవనిలో విరిసిన ఆమని అంతర్ధానమైంది. మన్మథ పత్ని రతీదేవికి వార్త క్షణాల మీద తెలిసిపోయింది. ఆమె శోక విచలితాయి మూర్ఛిల్లింది. పరిచర్యలతో తిరిగి లేచి దీర్ఘశోకంలో మునిగిపోయింది. దేవతలంతా ఏకమై తన పతిదేవుడిని బూడిదగా మిగిల్చారని పలు రీతిల వాపోయింది. తన పతి లేక బ్రతికిక వృధా అని తలచి అగ్ని ప్రవేశానికి సిద్ధపడింది. అంతలో ఆకాశవాణి రతీదేవిని ఉద్దేశించి ఇలా పలికింది: మన్మథ సతి, సాహసము వలదు. నీకు అతి స్వల్ప సమయంలోనే శుభము జరుగుతుంది. ఏది కర్మరీత్యా జరగనున్నదో అది జరగక మానదు. అంతేకాదు, నీ భర్తకు బ్రహ్మశాపము కలదు. నీ జననమునకు పూర్వమే జరిగిన ఈ శాపగాథ నీకు తెలియకపోతే పోనిమ్ము. గర్వాంధత చేత నీలకంఠునికే మదన తాపము పుట్టించు దుస్సాహసము నీ భర్తది. ఆ భస్మము జాగ్రత్తగా కొంగున మూట కట్టుకో. ఎప్పుడైతే పార్వతీ పశుపతుల కళ్యాణం జరుగుతుందో ఆనాడు అంబికాదేవి కోరిక మేరకు శివుడు కరుణాంతరంగుడై మన్మధుని తిరిగి బ్రతికించగలడు. అశరీరవాణి చొప్పున ఈ మాటలకు రతీదేవి కొంతూరట చెందింది. వారి కళ్యాణం ఎప్పుడా అని 1000 కళ్ళతో ఎదురు చూడసాగింది. పార్వతీదేవికి వైనమంతా తెలిసి ఎంతో విచారించింది. తాను ఒక వంక భర్త కోసం తపిస్తూ ఉంటే అన్యాయంగా తన కారణంగా తాను ఇంకో వనితకు భర్తకు దూరం చేయడం జరిగిందేమిటి అని ఎంతో బాధపడింది. ఎప్పుడైతే మన్మథ దహనకాండ జరిగిందో ఇక అక్కడ తాను ఉండజాలనంటూ శివుడు అంతర్హితుడయ్యాడు. అక్కడి నుండి పార్వతి పరిపరి విధాల పరితపించుచు శివుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. నందికేశ్వరుడు తదితర మునీశ్వరులు ఆ పర్వతరాజపుత్రిని ఊరడించి తిరిగి ఆమెను హిమవంతుని సన్నిధిన చేర్చి జరిగిన సంగతంతా వివరించారు. తన పుత్రికకు జరిగిన ఆశాభంగానికి హిమవంతుడు కూడా ఎంతో చింతించాడు. ఇంకొక ప్రక్క దుఃఖాగ్ని తప్తయైన తన కూతురును ఓదారుస్తూ, తల్లి, ఇక మనం ప్రాప్తమింతే, ఊరడెల్లు అని చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేయసాగాడు. మేనకాదేవి భర్తను అనుసరించింది.